హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి డిలైట్స్. చూస్తున్నారా పూర్ణం బూరెలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి అయితే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు అంతే క్రిస్పీగా ఉంటాయి. ఇంకా పూర్ణం లోపల స్టఫింగ్ ఉంది చూడండి, అది చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే బియ్యంతో కాకుండా బియ్యం పిండితో అయితే చేశాను, భలే క్రిస్పీగా వచ్చాయి. పూర్ణం బూరెలు చేయాలంటే పెద్ద టాస్క్ అయిన వాళ్ళకు కూడా ఇలా వరలక్ష్మి వ్రతానికి ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఈ కొలతలతో ఈ ట్రిక్స్తో చేస్తే పూర్ణంలో నుంచి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బయట క్రిస్పీగా ఉండేలాగా పిండి స్టఫింగు తోపు అనేది మిగలకుండా ఈక్వల్గా సరిపోయేలాగా ఉంటుంది. పూర్ణం బూరికి హోల్ పెట్టుకొని నెయ్యి పోసుకొని తింటే భలే ఉంటుందండి, మాటల్లో చెప్పలేము. మరి ఇంకా లేట్ ఎందుకు, ఈ పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే పైపిండి తోపు కోసం పప్పు నానబెట్టుకుందాం. 1 గ్లాస్ సాయిగుళ్ళు అయితే తీసుకున్నాను. 1కి 2 సార్లు వాష్ చేసుకొని శుభ్రంగా నీరు పోసుకొని కనీసం 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు వీలుంటే నైట్ మొత్తం కానీ నానబెట్టుకోవచ్చు. అలాగే ఇంకో బౌల్ తీసుకొని అందులోకి ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం పిండిని తీసుకోవాలి. ఇంట్లో చేసుకున్న బియ్యం పిండి అయినా పర్వాలేదు, మార్కెట్లో బియ్యం పిండి అయినా పర్వాలేదు. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పోసుకుంటే లూజ్ అయిపోతుంది కాబట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ కనీసం 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే రైస్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండితో చేస్తున్నాను, చాలా క్రిస్పీగా వచ్చాయి. అలాగే ఈ బియ్యం పిండి నానేసరికి ఇప్పుడు ఒక బౌల్లోకి పచ్చెనగపప్పుని అదే గ్లాస్తో తీసుకోవాలి. వాటర్ పోసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని తీసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక మళ్ళీ వాటర్ పోసుకొని కనీసం ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని అదే గ్లాస్తో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ పెట్టుకోండి. 3 విజిల్స్ కంప్లీట్ అయ్యాక వాటర్ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకోండి. స్ట్రైన్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఈ వాటర్ని పారబోస్తే టేస్ట్ ఉండదు పప్పుకి. ఈ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మ్యాషర్తో పప్పుని మ్యాష్ చేసుకోండి మెత్తగా. ఇప్పుడైతే అదే మెజర్మెంట్తో 1 గ్లాస్ ఆఫ్ బెల్లాన్ని వేసుకోండి. మనం పక్కన పెట్టుకున్న వాటర్ను కూడా పోసుకోండి. ఈ వాటర్ని పోసుకుంటేనే స్టఫింగ్కి టేస్ట్ అనేది వస్తుంది. చాలామంది వాటర్ని పారబోస్తారు, అలా చేయకూడదు. ఇప్పుడు ఈ స్టఫింగ్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ స్టఫింగ్ అనేది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది దగ్గర పడుతుంది అన్నప్పుడు నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోండి. స్టఫింగ్ అనేది ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి, అప్పుడే స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ స్టఫింగ్ అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని నెయ్యి యాడ్ చేసుకొని రౌండ్గా ముద్దలు అయితే చేసుకొని పెట్టుకోండి. 4 అవర్స్ అయితే నానబెట్టుకున్న మినపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు చూడు చక్కగా నానిపోయాయి. వాటర్ వంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి, అలాగే లూజ్గా ఉండకూడదు. ఈ తోపు అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒక బౌల్లోకి వాటర్ పోసుకొని తోపు వేసుకొని చెక్ చేసుకోవాలి. వాటర్లో వేసినప్పుడు తోపు అనేది పైకి తేలాలి, అప్పుడే పర్ఫెక్ట్గా పిండి అనేది ఉన్నట్టు. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తోపులోకి కొద్దిగా సోడా ఉప్పు, కొంచెము షుగరు, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేయడం వల్ల పూర్ణం అనేది బయట కూడా స్వీట్గా అనిపిస్తుంది, అలాగే మంచి కలర్ వస్తుంది పూర్ణం ఊరికి. ఈ తోపులోకి మనం నానబెట్టుకున్న బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని ఈ తోపు అనేది మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. మొత్తం కలుపుకున్నాక ఇంకొకసారి చెక్ చేసుకుందాము. వాటర్లో వేస్తే పైకి తేలాలి తోపు అనేది. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ముద్దని 1 బై 1 తోపులోకి వేసుకోవాలి. చూడండి, 2 ప్రాసెస్లు అయితే నేను చూపిస్తున్నాను. ఒకటైతే స్పూన్తో, ఒకటి చేత్తో. మీకు ఏది వీలుగా ఉంటే అలాగా వేసుకోండి. డ్రై ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని హీట్ చేసుకోండి. పూర్ణం బూరి వేసుకుంటే ఆయిల్లో పూర్ణం బూరి అనేది మునగాలి, అలా ఉండాలి ఆయిల్ అనేది. అలాగే 2 ప్రాసెస్లు చూపించాను కదా, చేత్తో వీలుంటే చేత్తో వేసుకోండి, స్పూన్తో వీలుంటే స్పూన్తో వేసుకోండి. మంట ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని పూర్ణాలు వేసుకోవాలి. పూర్ణం వేసిన వెంటనే కదపకూడదు స్పూన్తో, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రై అయినాక కదుపుకోండి. ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా కలర్ చేంజ్ అయినాక ఆయిల్లో నుంచి తీసేసుకోండి. ఇలాగే మిగతా పూర్ణం బూరెలు కూడా వేసుకొని తీసుకోండి. అంతేనండి, టేస్టీ పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ టిప్స్ కానీ మీరు ఫాలో అయితే చేస్తే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఒకటి తుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయో. బయట క్రిస్పీగా లోపల స్టఫింగ్తో చాలా బాగుంది కదా. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్లో తెలియజేసుకోండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.